ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేస్తోంది. పైనుండి ఒత్తిడితోనే మద్యం పాలసీపై నారాయణస్వామి సంతకం చేశారని సిట్ భావిస్తోంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి ఉన్నారు. నారాయణస్వామిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేస్తోంది. పైనుండి ఒత్తిడితోనే మద్యం పాలసీపై నారాయణస్వామి సంతకం చేశారని సిట్ భావిస్తోంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి ఉన్నారు. నారాయణస్వామిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణస్వామి ఇంట్లో సిట్ తనిఖీలు నిర్వహించారు. లిక్కర్ స్కామ్ కేసులో తనిఖీలు నిర్వహిస్తుంది సిట్. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే వైసీపీ హయాంలో మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్న నారాయణస్వామి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కూడా సిట్ అధికారులు తనను విచారించాలని చెప్పేసి కూడా ఫోన్ లో వాట్సాప్ ద్వారా ఆయన అధికారులకు అదే సమాధానం ఇస్తూ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదంటూ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు పిలిచినా నేను ఈ సిట్ అధికారులకి విచారణకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా గతంలో తెలపడం అయింది. అయితే ఈ రోజు తాజాగా పుత్తూరులోని తన నివాసంలో తనిఖీ చేసేందుకు, అదే విధంగా విచారణ చేపట్టేందుకు గత వైసీపీ హయాంలో ఏదైతే లిక్కర్ కుంభకోణ కేసులు ఇప్పటికే చాలా వరకు అరెస్ట్ అయిన నేపథ్యంలో అయితే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈ నారాయణ స్వామి కూడా దీనికి సంబంధించి పాత్ర ఉందా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటి వద్దకు సిట్ అధికారులు ఉదయం నుంచి అక్కడ విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఆ సిటీ అధికారులు చెప్తున్నది అయితే ఎటువంటి అరెస్టులు అటు ఇది లేదు. అయితే విచారణ అయితే చేపడుతున్నాము. అయితే గతంలో ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి ఎక్కడైనా నారాయణ స్వామి అయినా సంతకాలు చేశారా, లేకపోతే లిక్కర్ ఆర్డర్స్ లో ఆన్లైన్ విధానం కావచ్చు, అదేవిధంగా దాన్ని మాన్యువల్ విధానంలో తేడా రావడం బట్టి విచారణ జరపనట్టు కూడా ఈ సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క ఏదైతే నూతన మద్యం పాలసీ సమయంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే అప్పుడు వైకాపా మద్యం పాలసీలో మార్పులు వాటిపైన పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఒత్తిడికి అయినా గురి సంతకాలు చేశారా అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అయితే మరి కొద్దిసేపట్లో విచారణ పూర్తి అయిన తర్వాత సిట్ అధికారులకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు అనే వార్తలు మాత్రం దాన్ని తప్పుపుచ్చారు. తన కూతురు అంటే నారాయణ స్వామి కూతురు ఇంట్లో నుంచి బయట వచ్చి కూడా లేదు, నాన్నగారు బాగానే ఉన్నారు అంటే విచారిస్తున్నారు. గతంలో ఏదైతే ఏదైనా సంతకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైనా ఒత్తిడికి గురి అయినారనేది కావచ్చు, అదేంటి క్వశ్చన్ వేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అరెస్ట్ అనేది అవాస్తవం అని చెప్పేసి కూడా తన కూతురు వచ్చి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ విచారణ మాత్రం పూర్తి స్థాయిలో మరి కొద్దిసేపట్లో పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నారాయణ